జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బోరబండ డివిజన్ సైట్ 3-4లో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్ జర్నీ వంటి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహిళలు చెబుతున్నారన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఇల్లు లేని వారికి గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు నవీన్ యాదవ్. ప్రజల్లో చాలా మందికి వైట్ రేషన్ కార్డ్ రావడం, సన్నబియ్యం రావడం, 200 యూనిట్స్ కరెంట్ రావడం, ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గల్లీలలో ఈ మధ్య రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చోట్ల వేసినారు. అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయం అడుగుతా ఉన్నారు. అవి కూడా తప్పకుండా మొన్నే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లులు, పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతా ఉంటే ప్రజల యొక్క స్పందన చాలా పాజిటివ్ ఉంది. వారి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం, రేవంత్ అన్న పాలన పైన నమ్మకం చాలా బలంగా ఏర్పడుతుంది. ఇందులో స్థానికంగా మాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళతో